జై హో. అతడు కాఫీ హోటల్లో కప్పులు కడిగాడు, క్లీనర్గా ఉండి బస్సులు తుడిచాడు, ఇంటింటికి తిరిగి పాలు విక్రయించాడు. చేయని చిరుద్యోగం లేదు, నిరుద్యోగం అతడి నిఘంటువులో లేదు. అతడు ఉడిపి జిల్లా కుందాపూర్ వాసి భాస్కర్. జీవన సమరములో కొన్ని గుణపాఠాలనే గెలుపు పాఠాలుగా స్వీకరించారు. స్వగ్రామం నుంచి బెంగళూరుకు మకం మారింది. మిఠాయిల వ్యాపారంతో జాతకమే మారిపోయింది. మనం బొబ్బట్లుగా పిలిచే పూరన్ హోలీలను విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. నోరూరించే తీయని అప్పచ్చులు, బొబ్బట్ల ఘుమఘుమలు. బెంగళూరులోని భాస్కర్ పూరన్ పోలీఘర్ నుంచి వెలువడే ఆ తీయని సువాసనలు ఒక కథ చెబుతాయి. ఒక విజేతను ప్రపంచానికి పరిచయం చేశాయి. అతడు కేఆర్ భాస్కర్. బాలభాస్కరుడుగా ఒకనాడు ఆకలి మంటలతో మలమలలాడిన ఆయన నేడు లక్షలాది మిఠాయి ప్రియుల నోరు తీపి చేస్తున్నారు. ఆయన మిఠాయిల వ్యాపారం కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యమైంది. కన్నడ సీమలో ఒబ్బట్లుగా, హోలిగగా, తెలుగు నేల మీద బొబ్బట్లుగా, మహారాష్ట్రలో పూరన్ పోలీగా ప్రాచుర్యం పొందిన 25 రకాల తీయ తీయని దేశీయ సంప్రదాయ అప్పచ్చులవి. భాస్కర్ పట్టుదల, తపన, కృషి, కసి అన్నీ కలిసి గెలుపు పాఠం రాశాయి. ಸರ್, ನಾನು ಭಾಸ್ಕರ್ KR, ಕುಂದಾಪುರದವನಾಗಿದ್ದು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದು ಒಂದು 32 ವರ್ಷ. నా పేరు కేఆర్ భాస్కర్. మాది కుందాపురం. నేను 3.5 దశాబ్దాల క్రితం బెంగళూరు వచ్చాను. నా 3 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. నాటి నుంచి నాకు అమ్మే సర్వస్వం. తండ్రి లేని లోటు తెలియకుండా నన్ను పెంచి పెద్ద చేసింది. మాది నిరుపేద కుటుంబం. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు బెంగళూరు వచ్చేశాం. అప్పట్లో బెంగళూరులో హోటల్ బిజినెస్లో ప్రభాకర్ అనే వ్యాపారవేత్త ఎంతో ప్రసిద్ధులు. ఆయన హోటల్లో క్లీనర్గా చేశాను. 4 ఏళ్ల పాటు కాఫీ మేకర్గా ఉన్నాను. ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ಆ ಹೋಟ್ಲ್ ಓಪನಿಂಗಲ್ಲಿ ಅಲ್ಲೋ ಕೆಲಸ ಸೇರ್ಕೊತೀನಿ. ಅಲ್ಲೊಂದು 4 ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ క్లీనర్ ఆగి. ఆಮೇಲೆ కాఫీ ಕೆಲಸಕ್ಕೆ ಬರ್ತೀನಿ. చిటారు కొమ్మన మిఠాయి పొట్లాల కథలో అవసరం లేదు. కళ్ళ ఎదురుగా కనపడుతోన్న భాస్కర్ ఆ మిఠాయిలన్నీ తెచ్చారు. బొబ్బట్లతో రుచిగ్రంథులకు పనిచెప్పే కేఆర్ భాస్కర్ ఉడిపి జిల్లా కుందాపురం వాస్తవ్యుడు. చిన్ననాటి నుంచే తన జీవితం అంతులేని పోరాటమైంది. 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. బాల్యంలోనే కుటుంబ పోషణ బాధ్యత మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తన 12వ ఏట బెంగళూరు వచ్చారు. హోటల్లో బల్లలు శుభ్రం చేసే క్లీనర్గా, బస్సులు తుడిచే బాయ్గా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ముందుకు సాగారు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు అనేకం చేపట్టారు. కిళ్ళీ దుకాణం పెట్టారు. చిరుతిండ్లను విక్రయించారు. దురదృష్టం వెన్నాడినట్లు వేటిల్లోనూ అంతగా రాణించలేదు. ನಾನು ಮದುವೆ ಆಗಬೇಕಾದ್ರೆ ಆಕ್ಚುಲಿ ಅವ್ರದ್ದು ಏನೂ ಇರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಷ್ಟೊಂದೆಲ್ಲ ಏನು ಎಂತ మా పెళ్లి నాటికి మా వారికి చెప్పుకోదగ్గ వ్యాపారం ఏమీ లేదు. తర్వాత మేమిద్దరం కలిసి హోలీగే తయారు చేసేవాళ్లం. వాటిని ప్యాక్ చేసి దుకాణాలకు విక్రయించాం. క్రమంగా వ్యాపారం పెరిగి పరిస్థితి మెరుగైంది. వేరువేరు హోటళ్లకు వెళ్లి ఇచ్చేవాళ్లం. మా వారప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉంటారు. మంచి మనిషి, నాకు మంచి భర్త. ಬಟ್ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಟೋಟಲಿ ಮುಂಚೆ ಹೇಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ರು ಇವಾಗಲೂ ಹಾಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. ಎಲ್ಲ ಓವರ್ ಆಲ್ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ he's a good person, he's a good husband. 23 ఏళ్ల వయసులో భాస్కర్ బెంగళూరులోని గావిపురంలో ఉంటూ పూరన్ పోలీల తయారీని ఆరంభించారు. ఇళ్లిళ్లు తిరిగి విక్రయించేవారు. 10 ఏళ్ల పాటు సైకిల్ మీద తిరుగుతూ మిఠాయిలు, తినుబండారాలు విక్రయించారు. కష్టకాలం వచ్చినా నిరాశపడలేదు. అంకిత భావం కించిత్తు తగ్గలేదు. తన ఉత్పత్తులు ఎప్పటికైనా అందరికీ నచ్చుతాయన్న గట్టి నమ్మకంతో ముందుకు సాగారు. ಬೇರೆ ಬೇರೆ ಬಿಸ್ನೆಸ್ಗಳನ್ನ ಮಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತೀನಿ. ಒಂದು ಚಾಟ್ಸ್. నేను వేర్వేరు వ్యాపారాలు ఎన్నో చేశాను. వేరే వాళ్ల స్థలం అద్దెకు తీసుకొని చాట్ సెంటర్ నడిపాను. సమస్యలొచ్చాయి. వ్యాపారం కలిసి రాలేదు. సైకిల్ మీద వెళ్లి హోటళ్లకు పాలను సరఫరా చేశాను. లాభం లేకపోయింది. ఏదీ సరిగ్గా కలిసిరాక, డబ్బులు లేక తిండికి కటకటగా ఉండేది. చిరు వ్యాపారాలు చేసినా నష్టాలే మిగిలాయి. అప్పుడు ఆర్డర్ల మీద పకోడీలు, బోండాలు తయారు చేసిచ్చాను. షెనాయ్ సార్ నాకు హోలిగే కోసం తొలి ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మంచి వ్యాపారవేత్త. ఒక వంటల పోటీలో పాల్గొనటం భాస్కర్ జీవితాన్ని మలుపు తిప్పింది. గుర్తింపు వచ్చింది. తర్వాత ఓ మిత్రుడి సలహాతో ఆహార పదార్థాలు శుచిగా, రుచిగా, నాణ్యంగా తయారు చేశారు. తన స్టాల్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఉత్పత్తులకు ఒక బ్రాండ్ తెచ్చుకున్నారు. భాస్కర్ మనీ హోలీగా పేరుతో విక్రయ కేంద్రాన్ని విస్తరించారు. క్రమంగా వినియోగదారులు పెరిగారు. ఒక్క కర్ణాటకలోనే 17 కేంద్రాలను ప్రారంభించారు. 18 కోట్ల రూపాయల వార్షిక బిజినెస్ టర్నోవర్ సాధించింది. ఏడాదికి 3.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది.
విఠల్ శెట్టి, సౌరభ్ శెట్టి భాగస్వాములుగా మహారాష్ట్రకు వ్యాపారాన్ని విస్తరించారు. ಒಂದು ಹೋಟ್ಲಲ್ಲಿ ಕಾಫಿ ಹಾಕ್ತಾ ಇರ್ತೀನಿ, ಅಲ್ಲಿಂದ ಒಬ್ಬರು ಪರಿಚಯ ಇರ್ತಾರೆ ನನಗೆ, ಅವರು ವೇಣುಗೋಪಾಲ್ ಅಂತ. ಸೊ ಅವರು ಬೆಳಿಗ್ಗೆ ಹೊತ್ತು ಕಾಫಿ ಕುಡಿಯೋಕೆ ಬರೋರು, ಕಾಫಿ ಕುಡಿಯೋಕೆ ಬಂದರೆ ನನಗೆ ಅವ್ರು ಪರಿಚಯ ಆಗ್ತಾರೆ. హోటల్లో కాఫీ మేకర్గా ఉండగా వేణుగోపాల్ అనే కస్టమర్ పరిచయం అయ్యారు. రోజూ వచ్చేవారు. మిఠాయిల తయారీ వైపు రావాలంటే తన ఇంటికి వచ్చి చూడాలన్నారు. అక్కడికి వెళ్ళి హోలిగే ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. తెల్లవారుజామున 3ంటికే లేచి 30 ఇళ్లకు పాలు సరఫరా చేసేవాణ్ణి. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలిగే తయారీ పని. రోజూ 30 దుకాణాలకు ప్యాకెట్లను ఇచ్చేవాణ్ణి. ಹೋಗೋ ರೋಡಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲ ಅಂಗಡಿ ಇದೆ ಅಲ್ಲಿಗೆಲ್ಲ 5-5 ಪ್ಯಾಕೆಟ್ ಹಾಕೊಂಡು ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ ₹1 ಥರ ಸಿಗೋದು. ನಂಗೆ ಇವಾಗ ನೆನಪಿದೆ, ಹನುಮನ್ನಗರದಲ್ಲಿ ಕಗ್ಗೀಸ್ ಬೇಕರಿ ಅಂತಿದೆ, ಅದೇ ಫಸ್ಟ್ ಆರ್ಡರ್ ಅಲ್ಲಿಂದ ಶುರು ಮಾಡಿದ್ದು. హోటల్ క్లీనర్ నుంచి పెద్ద వ్యాపార సామ్రాజ్య స్థాపన దాకా ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అంకిత భావం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. భాస్కర్ పూరన్ పోలి అంటే కర్ణాటక సంప్రదాయ వంటకాల ఘుమఘుమలే కాదు, భారతీయ వ్యాపార వ్యవస్థాపక స్ఫూర్తి కూడా. ఆయన బొబ్బట్ల తయారీ కేంద్రం పూరన్ పోలి ఘర్ దినదినాభివృద్ధి చెందుతోంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రేరణనిస్తోంది. ನಮ್ಮದು ಚಿಕ್ಕ ಒಂದು ಫ್ಯಾಕ್ಟರಿ. మాకు ఓ చిన్న కర్మాగారం ఉంది. అందులోనే కార్యాలయం. విస్తీర్ణమంతా కలిపి 8000 చదరపు అడుగులుంటుంది. మేమిక్కడ హోలిగే లేదా పూరన్ పోలి తయారీకి వాడే ముడి పదార్థాలను ఉంచుతాం. తయారీ అంతా ఇక్కడే. కావలసిన కొబ్బరి నూరటం, కలపటం, ప్యాకింగ్ చేయడం, బార్కోడింగ్ తదితర పనులన్నీ ఇక్కడే పూర్తవుతాయి. ఇక్కడ్నుంచే ముంబై, పూణే నగరాల్లోని 30 కేంద్రాలకు వెళతాయి. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వారి సంఖ్య 60 నుంచి 70 దాకా ఉంటుంది. అందరి ఆదరణ, ఆశీస్సులతోనే మేమిక్కడున్నాం. అధునాతన యంత్రాలను చూశాం. వాటిని తెచ్చి పెద్ద కర్మాగారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఫ్యాక్టరీ ಮಾಡೋದಕ್ಕೆ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂತಾ ಇದೀವಿ.